ఐటీ రియల్ని కాపాడండి రేవంత్కి మల్లారెడ్డి విజ్ఞప్తి. రేవంత్ రెడ్డికి మరి మొన్నటి వరకు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు, ఈ రోజున మళ్ళా అంటే రియల్ ఎస్టేట్ అనేటువంటిది రంగం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పడిపోతుంది అనేటువంటి ఒక విష ప్రచారం గతంలో ఎన్నికల సందర్భంగా చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎక్కడ పడినటువంటి ఈ వారంలో ఏం తెలియదు కానీ బట్ అలాంటి ఇండికేషన్స్ ఎక్కడ కనపట్టలేదు. రెండోది ఇప్పటి వరకు జరిగినటువంటి అంశాలపైన, అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక ల్యాండ్ వివాదాలు, అనేక ప్రభుత్వ భూములని అప్పనంగా అప్పజెప్పటం కావచ్చు, ప్రభుత్వ భూముల విషయంలో అనేక వివాదాలు, అనేక అంశాలు ఉన్నాయి. వాటి విషయంలో మరి ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది? మనం గతంలో చూస్తే కోకాపేట భూములకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలని చెప్పని ఆ రోజు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు డిమాండ్ చేశారు. మరి దాని మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించబోతున్నారా? నెంబర్ 1. నెంబర్ 2, గతంలో అనేక ల్యాండ్ వివాదాలకు సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వారు చాలా పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. మరి వాటి మీద ఎంక్వైరీకి ఆదేశించబోతున్నారా? నెంబర్ 2. ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశాలు. మరి వాటి విషయంలో ఎలాంటి స్పందన వస్తుంది, ఎలా అడుగులు వేస్తారు అనేటువంటిది చూడాలి. కానీ ఇప్పుడు మల్లారెడ్డి గారి ఉద్దేశం ఏంది? చూడండి అని అంటే ఐటీ రియల్ ఎస్టేట్ని కాపాడాలి అని అంటే మల్లారెడ్డి గారిని రమ్మంటే వచ్చేద్దామనే. ఇప్పుడు మల్లారెడ్డి గారిని మీరు ఐటీ రియల్ ఎస్టేట్కి సంబంధించి బాగా అభివృద్ధి చేస్తున్నాము, మీరు కూడా వచ్చి మీరు కూడా భాగస్వామ్యంగా అండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారంటే వచ్చేద్దామనే. నాకు అర్థం కాల. గతంలో మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య కూడా చాలా వివాదం జరిగింది, చాలా సీరియస్ కామెంట్స్ జరిగినాయి, చాలా రప్చర్ జరిగింది. కానీ ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అలాంటి కామెంట్స్ లేదా అలాంటివన్నీ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎలక్షన్ ముందు మాట్లాడుకున్నాం, తను అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరింది, ముఖ్యమంత్రిగా కూర్చున్నాం, ఇంక ఇవన్నీ తీసి పడేసి ఇప్పుడు చేయాల్సినటువంటి డెవలప్మెంట్, ఇప్పుడు చేయాల్సినటువంటి అభివృద్ధి ఏదైనా కానీ ఆ దిశగా మరలా తను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడానికి ఏం చేయాలనేటువంటి ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నారు తప్ప తన కక్ష సాధింపులు గతంలో చేసిన సవాళ్ళు, మేసాలు తిప్పటం, తొడగొట్టడం, లేకపోతే ఇవన్నీ తీసి పక్కన పడేశారు. అవన్నీ తూచి అయిపోయింది. గెలవటం వరకు అవి గెలిచిన తర్వాత వాటితో అవసరం లేదనేటువంటి భావనకు వచ్చినట్లున్నారు. సరే, మొత్తానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలు మరి మల్లారెడ్డి గారి సూచన సలహాల యొక్క ఉద్దేశం, ఆ సలహాలు సూచనకు నన్ను కూడా పిలవండి, నన్ను కూడా వచ్చేస్తాను, నేను కూడా కాంగ్రెస్కి వస్తాననే, లేకపోతే ఏంటనేది అర్థం కాలేదు. చూడాలి మరి. ఒకసారి బయట ప్లే చేయండి. కేటీఆర్ లేని ఐటీ మినిస్టర్గా హైదరాబాద్లో చూడలేకపోతున్నారు ఐటీ పీపుల్ కానీ రియల్ ఎస్టేట్ పీపుల్. అదే మాదిరిగా గ్రామాలల్లో కేసీఆర్ లేడా? నేను ఒకటే మన సీఎంకు రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నా, మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కానీ మన ఐటీ పరిశ్రమ కానీ ఇవన్నీ కూడా కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి కూడా నమస్కారం. సురేష్ గారు సురేష్ అంటే చూడలేకపోవటానికంటూ ఏమిటి మార్పు కోరుకున్నారు కదా ఆయన ఉద్దేశం. సరే, వాళ్ళ నాయకుడు గురించి చెప్పాలి కాబట్టి వాళ్ళ నాయకుడి గురించి వాళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు కూడా బాగా చేస్తారా లేదంటే వెయిట్ చేయాలి, ప్రజలు చూడాలి కదా, టైం ఇవ్వాలి. రైట్. సురేష్ గారు, వంశీ గారు ఏంటండి? వంశీ గారు అంటే వెళ్ళిందేమో కేసీఆర్ గారు పరామర్శకి యశోద హాస్పిటల్కి, అక్కడ ఈ అంశం మాట్లాడమే మీరు అన్నట్టుగా. ఒకటేంటంటే మరి ఏదన్నా నన్ను ఆహ్వానించండి నేను వస్తానని చెప్పి పరోక్షంగా చెప్తున్నా, అదొక అంశం. ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పిన అంశాలు, అంటే ఇప్పుడు కోకాపేట, మీ ఎవరికైనా కానీ కోకాపేట హాట్ టాపిక్. 2021లో ఎకరా 60 కోట్ల రూపాయల వరకు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు తర్వాత వేసిన దాంట్లో ఎకరా 100 కోట్ల రూపాయలకి వెళ్ళింది. ఆ రకంగా 5,500 కోట్ల రూపాయల వరకు కూడా కేసీఆర్ గారు వేలంపాటు ఎంఎస్టీసీ అయినప్పుడు కూడా ఆ వేలంలో ప్రభుత్వానికి గతంలో ఆదాయం వచ్చింది. సో అలాంటి చోట్ల ఏదైనా తిరగదోడతారా? ఒక పక్కనేమో 60 కోట్ల రూపాయల ఎకరం వెళ్తే ఆ పక్క ప్లాటే 31 కోట్ల రూపాయలు. అంటే ఈ వ్యత్యాసం ఏంటి? ఆ రకంగా 1000 కోట్ల రూపాయల వరకు కూడా నష్టం, ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్ని గతంలో మన రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు. అంటే మళ్ళీ దాన్ని ఏదైనా తిరగదోడతారా? కాబట్టి మీరు దానికి టచ్ చేయొద్దు, దానికి వద్దు బాబు, ఇదంతా కూడా మీరు ఇది కానండి, ఏదైనా ఉంటే ఇక నుంచి చూసుకోండి అని చెప్పని
ఇండైరెక్ట్గా ఏమైనా సంకేతం అలాంటి సంకేతం ఏమైనా ఇవ్వడానికి అట్లా ప్రయత్నిస్తున్నారా అని. కానీ మొత్తానికి హైదరాబాద్ గురించి ఆయన మాట్లాడారు కాబట్టి ఐటీ అంటే ఎవరైనా ఐటీ కూడా ఎవరికైనా ముందుకు కావాలని కోరుకుంటారు. ఆ రకంగా ఆహ్వానం ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో మన హైదరాబాద్కు ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. ఆ రకంగా ఇప్పుడే మనకి ఈ మన హెల్త్ పరంగా మన టాప్లో ఉన్న నగరాల్లో మనకి హైదరాబాద్ కూడా అని చెప్పుకొని ఇప్పుడు తాజాగా కూడా ఒక నివేదిక వచ్చింది. సో ఆ రకంగా ఎవరైనా కోరుకుంటారు. కానీ సో వీళ్ళు చెప్పడమే ఇదంతా మళ్ళీ తిరగదోడవద్దు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా కనిపిస్తోంది ల్యాండ్ వ్యవహారాల్లో అని చెప్పి కనిపిస్తోంది వంశీ గారు. అంటే తిరగదోడొద్దు అని రిక్వెస్ట్ చేసుకున్నాడు అంటారా? అంతే అంతే కదండి. తిరగదోడే పనికైతే మీ దగ్గరికి వస్తాడని చెప్తున్నాడా? రెండు అంశాలు ఉంటాయి దాంట్లో, ఇప్పుడు ఉంటాయి. అంటే నిగూఢంగా కనపడినటువంటి అంశాలు దాగి ఉంటాయి అన్నమాట. అయితే దాగి ఉంటాయి. ఆయన మీద కూడా ఉన్నాయి వంశీ గారు. ఆయన మీద కూడా ఒక ల్యాండ్ కేసు కూడా కోర్టులో కేసు ఉంది, ఆ రకంగా కూడా ఉంది. అందుకని ల్యాండ్ వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఆయన కోరుతున్నాడు వంశీ. అదే పాపం ఆయన సమస్య అయింది. సరే సురేష్ గారు, నెక్స్ట్